సకల జనులారా ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుము, కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమపరపుము. మీ స్తుతులతో అతనికి కీర్తన ఆపాదింపుము. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మనందరము కూడా ఈ పాస్కా కాలములో, అదే విధముగా పాస్కా కాలములో మూడవ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ మూడవ వారంలో మనం చూసినట్లయితే ఈనాటి పట్టణాల ద్వారా క్రీస్తు ప్రభు స్వయముగా ఆయనే తన శిష్యులకి సహాయముగా ఉంటూ ఉన్నాడు. నేనున్నాను అని ధైర్యం చెప్తూ అన్నిటిలో కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రభు. ఎక్కడైతే వాళ్ళు ప్రభు లేడు అన్న ఒక్క డౌట్స్తో వాళ్ళు ఉన్నారో అలాంటి పరిస్థితుల్లోని నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఈ రోజున ఈ బలిపూజలో పాల్గొంటున్న మనందరికీ కూడా అదే ధైర్యాన్ని గొప్ప దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కనుక ఈ బలిపూజలు యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోను సంతోషముతో ఎదురుచూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు.
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ దినములలో పేతురు ప్రజలతో ఇట్లనెను: అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచియున్నాడు. ఆ యేసును మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు, నీతిమంతుడు ఆయన యేసుని విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుడని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవకర్తను చంపియున్నారు. అయినను దేవుడు ఆయన నుండి మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానం వలనే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షం నుండి ఆధ్యాత్మికంగా విశ్రాంతి కాలములు వచ్చును. ఇది ప్రభు వాక్కు. మీరు విముక్తి కావింపబడితిరి. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1 నుండి 17 వరకు, 1వ అధ్యాయము 17 నుండి 21 వరకు. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడు అందరికీ ప్రక్షతమతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలి ఉన్న మీ ఊహల్లోకి జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఏలైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగము జీవితం నుండి మీకు విముక్తి లభింపజేయుటకు ఏమి అర్పింపబడునో మీకు తెలియను. అది కాలక్రమమును తమ ఇలువను కోల్పోవు ఎండి బంగారముల వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కాయింపబడుతిరి. లోకము సృజింపబడు ముందే ఆయన దేవుని చేమి కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కార్యములను ఇదితుమైన మరచబడెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడితిరి. ఇది ప్రభువు వాక్కు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము అధ్యాయం 24 వచనములు 13 నుండి 35 వరకు. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండెరి. వారిట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగాను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారి విచారముతో నిలిచిపోయేది. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నువ్వు క్రొత్తవాడవా?
ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అని. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లు చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇశ్రాయేలీలను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులాయన. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనపడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అని. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించాను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను. అంతటా వారు ప్రొద్దువాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వలిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గ మధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పునరుత్థానుడా వందనం, పునరుత్థానుడా స్తోత్రం, మాకై మరణించిన యేసయ్య వందనం, మాకై మరణించిన యేసయ్య స్తోత్రం, మరణాన్ని జయించిన ప్రభువా వందనం, మరణాన్ని జయించిన ప్రభువా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున పాస్కా కాలంలోని 3వ వారంలో మనం ఉన్నాం. ఈ 3వ వారంలో ఉన్న మనతో ఈరోజు చదివినటువంటి పట్టణం, సువిశేష పట్టణం, ఎమ్మావు మార్గంలో ప్రభు వారికి దర్శనమివ్వడం. మనం మన జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు, ముందుకు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు
కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కూడా ఎట్లా ఉంటాయంటే, కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని నిరుత్సాహపరుస్తాయి. మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఆనందం ఉంటుంది, ఇంకొక రోజు ఇంట్లో పరిస్థితులు బాగాలేక చాలా నిరుత్సాహం. ఎట్లా అనంటే ఇంకా ఏం లేదు, ఈ అన్ని దారులు మూసుకుపోయి అన్న ఒక ఆలోచన వస్తుంది. నేనేం చేయలేను అని, నాకెవరున్నారు ఏంటి అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. నేను ఎట్లా ఉన్నాను అనే ఆలోచన. ఈరోజు శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ఏం జరిగిందంటే, క్రీస్తు ప్రభుతో వాళ్ళు ఉన్నారు, మంచిగా ఆ 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి జీవించారు. వాళ్ళకి మంచి భోజనం దొరికేది. ఎప్పుడూ కూడా క్రీస్తు ప్రభు వాళ్ళని పస్తులు ఉంచలేదు, మంచిగా ఇచ్చేవారు, మంచిగా చూసుకున్నారు ప్రభు. వాళ్ళతో సరే మా మంచి నాయకుడు దొరికాడు కదా, మేము ఆయనతో ఉంటాము అని శిష్యులందరూ అనుకొని ఉండొచ్చు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రీస్తు ప్రభుని అరెస్ట్ చేయటం, తర్వాత జైల్లో వేస్తాం, కొరడాలతో కొట్టించడం, సిలువ వేయటం, చంపేయటం అయిపోయింది వాళ్ళ పని. వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. ఎందుకనంటే ఇంకా వాళ్ళకంత అయోమయం. ఇంకేం చేయాలి, మేము అనుకున్న వ్యక్తి నాతో లేడు ఈరోజున, నన్ను చూసుకుంటాడు అనుకున్న వ్యక్తి నాతో లేడు అన్న ఒక ఎట్లా అంటే చాలా నిరుత్సాహపు ఆత్మ. అలాంటి పరిస్థితి. ఎందుకనంటే ఆయన మరణించాడు, ఆయన జీవిస్తాడు, మరలా లేస్తాను అని ప్రభు చెప్పినా కూడా మనం దాన్ని మర్చిపోతాం ఎప్పుడైనా. అలాగే శిష్యులు కూడా అలాగే మర్చిపోయారు, ఆయన మాతో లేడు కదా అన్న నిరుత్సాహంలో కన్నీటితో అలా ముందుకు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే కొంతమంది యెరూషలేములో ఉన్నారు, ఇంకొంతమంది చిన్నగా ఇంటికి బయలుదేరుతున్నారు. ఎమ్మావు మార్గం అంటే ఒక ఎమ్మావు అనే గ్రామానికి, నగరానికి వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు గొప్పతనం ఏంటనంటే, ఎవరైతే నిరుత్సాహంలో ఉంటారో వాళ్ళ దగ్గరికి ఏదో ఒక రూపంలో వాళ్ళతో మాట్లాడతాడు ప్రభు. చెప్తున్న వాక్యం ద్వారానో, లేదా నీకు ఇంకొక మనిషి ద్వారానో, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా ఎవరో చేయటమో, లేదా ఒక మెసేజ్ అనుకోకుండా ఎవరో ఏదో మెసేజ్ పంపించారు వాట్సాప్లో. ఇలా మనకు తెలియకుండానే క్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకనంటే నిరుత్సాహం ఎంత దూరం తీసుకెళ్తుంది అనంటే, మనిషి ప్రాణం తీసేంత దూరం తీసుకెళ్తుంది నిరుత్సాహం. ఎందుకనంటే ఆ నిరుత్సాహపు ఆత్మ వచ్చినప్పుడు ముందు నాకు ఏంటి అనేది నాకు మొత్తం ప్రశ్నలే కనిపిస్తాయి. నా కుటుంబంలో నా జీవితం ఏంటి అనేది ఎక్కువ ప్రశ్నలు నాకు కనిపిస్తాయి. అన్నీ మూసుకొని పోయాయి, నేను ముందుకు వెళ్ళడానికి, నడవడానికి నాకు ఏ దారి లేదు అన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఆ పరిస్థితులు ఎంత దూరం అని అంటే, ఇంకేంటి నా జీవితం అయిపోతుంది, ఇంకేం లేదు కదా, ఇంకెందుకు నేను బ్రతకడం అని చాలామంది ఆత్మహత్య చేసుకునే దూరం పోతారు. నిరుత్సాహపు ఆత్మ అంత దూరం తీసుకెళ్తుంది. మనుషులు చాలామందిని ఈ లోకం నుంచి దూరం చేసింది నిరుత్సాహపు ఆత్మ. కనుక ఈ రోజున అదే నిరుత్సాహంతో ఉన్నటువంటి 2 శిష్యులు కూడా పోతూ ఉన్నప్పుడు వాళ్ళకి క్రీస్తు ప్రభువుతో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు గడిపారు. అది సరిపోలేదు కాబట్టి మళ్ళీ ప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఉండి ఈరోజు వాక్యం ఏమని చెప్తుందంటే, వాళ్ళకి పాత నిబంధన నుంచి ఎన్నెన్ని వచనాలైతే ఈ ఉత్థానం గురించి, కుమారుడు లేస్తాడు, పునరుత్థానం అవుతాడు అనే వచనాలు ఉన్నాయో అన్నిటినీ వివరించాడనంటే, సాధారణంగా 1 కిలోమీటర్ మనం ఎన్ని నిమిషాల్లో నడుస్తాం? 1 కిలోమీటర్ ఎన్ని నిమిషాల్లో నడుస్తాం? ఒక 10 నిమిషాలు వేసుకోవచ్చా? నడుస్తామా? నడవలేమా? ఒక పావు గంట? సరే, ఒక పావు గంట. అట్లా 7 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. 7 మైళ్ళు అంటే ఇంకెక్కువే ఉంటుంది, మైళ్ళు అంటే ఎక్కువే ఉంటుంది. ఇంకా అట్లాంటిది కనీసం 2 గంటలు 3 గంటలు క్రీస్తు ప్రభుతో కలిసి ఈ శిష్యులందరూ కూడా నడిచారు వాళ్ళిద్దరు. ఈరోజు మనం బలి పూజలో ఉన్నంతసేపు క్రీస్తు ప్రభుతో నడిచారు, క్రీస్తు ప్రభుతో వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు.
మనం సాధారణంగా వడకం అనంటే ఇలాంటి చర్చిలో జరిగిద్ది, లేదా మన ముకుందాపురం లాంటి ఒక సెంటర్లో జరిగిద్ది, ధ్యాన కేంద్రంలో. కానీ ఈరోజు వీళ్ళకి వడకం రోడ్డు మీదనే జరిగిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళతో క్రీస్తు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిరుత్సాహపు ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కసారి ఆ నిరుత్సాహంలోనికి అడుగు పెట్టినప్పుడు దుష్టుడు వాళ్ళని చాలా దూరం తీసుకెళ్తాడు. దాని నుంచి బయటకు తీసుకురావాలి అని అంటే ఆ అంధకారముతో మొత్తం మూసుకొని పోయిన ఆ జీవితంలో ఒక వెలుగు వాళ్ళకు కనిపించాలి, చూపించాలని ఇతనే క్రీస్తు ప్రభు స్వయముగా వెళ్ళి వారి మధ్యలో నిలబడుతున్నాడు. నిలబడినా కూడా కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే మన జీవితాలు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఎట్లా అనంటే వాళ్ళు క్రీస్తు ప్రభు వచ్చి మధ్యలో నిలబడ్డాడు, అయినా వాళ్ళకి అర్థం కావట్లే. సాధారణంగా ఒకటి 2 రోజులు ఒకసారి చూస్తేనే గుర్తుంటుంది మనకి, మనిషిని మనం గుర్తుపడతాం. అట్లాంటిది 3.5 సంవత్సరాలు కలిసి తిరిగిన వ్యక్తిని పక్కనుంటే కూడా గుర్తుపట్టట్లేదు వాళ్ళు. ఎంత అంధకారంలో, ఎంత వాళ్ళ కళ్ళు మూసుకొని పోయి ఉంటే ఈరోజున ప్రభువుని కూడా గుర్తుపట్టట్లేదు. సరే, ఆయన ముఖం అంటే మారిపోయిందేమో గుర్తుపట్టట్లేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట ఉంది కదా, అదే వాక్యం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళకి బోధిస్తున్నాడు మళ్ళీ, అయినా కూడా వాళ్ళకి గుర్తుకు రావట్లే. చూడండి, నిరుత్సాహపాత్మ ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే ఎంత వాక్యం చెప్పినా కూడా లోపలికి పోనివది, ఆపేస్తుంది. ఇక్కడ ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఆ నిరుత్సాహపు ఆత్మ ఎంత వాక్యం వింటున్నా కూడా లోపలికి తీసుకురా. అందుకే ప్రభు వాళ్ళని తిట్టాడు కూడా, తట్టుకోలేక, బుద్ధి లేదా మందమతులాగా ఉన్నారు మీరని అన్నాడు. క్రీస్తు ప్రభు వాళ్ళని తిట్టాడు. అయినా కూడా వాళ్ళకి చూడండి, అంతసేపు వాక్యాన్ని బోధించినా కూడా ఏం జరగలేదు అక్కడ. కానీ ఎప్పుడైతే రొట్టె విరువబడిందో, అంటే కడరాత్రి భోజనం తర్వాత మళ్ళీ క్రీస్తు ప్రభు పూజ చేసింది ఎప్పుడయ్యానంటే ఈరోజే. ఈ అమ్మవ మార్గంలో 2 శిష్యులకు చేశాడు. ఎప్పుడైతే మళ్ళీ పూజలో ఆ రొట్టెను అలా విరిచాడో అప్పుడు వెలిగింది వాళ్ళకి. అందుకే బలి పూజ ప్రతిసారి నేను చెప్తుంటే ఒక మాట, పూజలు అర్పించండి అని. కారణం ఏమిటంటే నీ సమస్య ఈ పీఠం దగ్గరకు చేరాలి. ఈ అర్పణలతోని, ఈ యొక్క అప్పం రసంతోని నీ ప్రార్థన కూడా పరలోకం చేరాలి, ఇంత దూరం రావాలి. అందుకే అనేది ప్రతి సమస్యకు బలి పూజ పరిష్కారం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. నువ్వు పూజ అర్పించు, ఆ పూజలోని తప్పకుండా ఆ పూజ నీకు పరిష్కారం, నీకు సమాధానంగా వస్తుంది. నీ జీవితంలో కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ కార్యం మాత్రం తప్పకుండా చేస్తాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఈ అమ్మావు మార్గంలో ఉన్నటువంటి వీళ్ళు, మనం కూడా క్రీస్తు ప్రభుతో కలిసి నడవాలి. క్రీస్తు ప్రభు లేకుండా నడిచినప్పుడు చూడండి, క్రీస్తు ప్రభు లేకుండా నడిచినప్పుడు ఆయన మరణించాడు, ఆయన అంతే, వాళ్ళతో లేడు అని అవే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. వచ్చిన క్రీస్తు ప్రభుతో కూడా ఇవే చెప్తున్నారు వాళ్ళు, ఆ బాధే చెప్తున్నారు. మాతో లేడు, మాతో ఉంటానని చెప్పిన వ్యక్తి మాతో లేడు, ఆయన అన్యాయంగా చంపేశారు. వాళ్ళంతా అన్యాయపు సాక్ష్యాలు చెప్పేసి, అబద్ధ సాక్ష్యాలు చెప్పేసి అన్యాయంగా సిలువ వేశారు ఆయన్ని. ఈరోజు వెళితే ఎవరు కనిపించలేదంట అక్కడ క్రీస్తు ప్రభు, ఆయన శరీరం లేదంట సమాధిలో అని ఈ స్టోరీ అంతా చెప్తున్నారు. ఆ ఆలోచనలతో, ఆ నిరుత్సాహంతో నిండి ఉన్నారు కాబట్టి పక్కనున్న కూడా క్రీస్తు ప్రభుని గుర్తించట్లేదు. ఈరోజు మనం కూడా ఎక్కువ బాధలో ఉన్నప్పుడు పక్కన ఏం జరిగినా కూడా గుర్తించాం మనకు అర్థం కాదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే బాగా ఆలోచనలో ఉన్నప్పుడు పక్కనున్న వ్యక్తి దగ్గరుండి పిలిచినా కూడా మనకు వినిపించదు. మీరు గమనించి ఎప్పుడప్పుడు అనుభవాలు ఇలాంటివి ఉంటాయి. పిలుస్తూనే ఉంటాము, పక్క నుండి హలో హలో అని వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నా కూడా వాళ్ళు ఏదో ఆలోచనలో ఉంటారు కాబట్టి గుర్తుపట్టాం, అంటే వాళ్ళు వినిపించుకోము మనం. అలాంటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి కొడతారు, ఇట్లా భుజం తడతారు. అప్పుడు ఇట్లా ఏమైందని అడుగుతారు. అప్పటి వరకు వాళ్ళు పిలిచింది వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎంతసేపు నుంచి అరుస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. కారణం ఏమిటంటే ఆ బాధ ఉంది కదా, లోపల ఆలోచనలో ఉన్నారు కదా, అది పూర్తిగా వారు బయట నుంచి వస్తున్నది ఏది కూడా లోపలికి రానియకుండా చేసేస్తారు.
ఈరోజు క్రీస్తు ప్రభు అంతసేపు వాక్యాన్ని బోధించినా కూడా మీరు మందమతులను తిట్టినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. అప్పటికీ కూడా వాళ్ళు ఈయనే క్రీస్తు ప్రభు అని గుర్తించలేదు. చాలాసేపు వాళ్ళిద్దరికీ బోధించాడు. బోధించిన తర్వాత ఆ బైబిల్లో ఉన్నదంతా బోధించారు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇంకా క్రీస్తు ప్రభు ముందుకెళ్తుంటే అప్పటికి కూడా మీకు లేట్ అవుతుంది కదా, చీకటి పడుతుంది, మాతో ఉండండి అని ఒక మాట అంటున్నారే కానీ ఆయన క్రీస్తు ప్రభుని ఇంకా గుర్తించలేదు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు చేసింది ఏంటంటే వీటన్నిటికీ పరిష్కారం బలిపూజ అని. అక్కడ బలిపూజ రొట్టె విరిచాడంట. ఎప్పుడైతే రొట్టె విరవబడిందో వెంటనే వాళ్ళకి కనువిప్పు కలిగింది. క్రీస్తు ప్రభు అదృశ్యమయ్యాడు. వాళ్ళకి కనువిప్పు కలిగింది. క్రీస్తు ప్రభు అదృశ్యమయ్యాడు. నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఒక ప్రశ్న నాకు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు సడన్గా పూజ చేస్తున్నాను, పూజ మధ్యలో ఫాదర్ గారు కనిపించకుండా పోతే, ఇక్కడ జరిగింది అదే. ప్రైజ్ ది లార్డ్. పూజ జరుగుతుంది సడన్గా ఫాదర్ గారు కనిపించలేదు. అయోమయం. ఎవరు చేస్తారు పూజ? పూజ ఎవరు కంప్లీట్ చేయాలి? ఇప్పుడు క్రీస్తు ప్రభు రొట్టె విరిచాడు, మాయమైపోయారు. తర్వాత ఆ మిగిలిన దాన్ని స్వీకరించడం కానీ చేయాల్సిన పని ఎవరిది? పక్కనున్న ఇద్దరు శిష్యులది. వాళ్ళిద్దరికి అంటే దాని అర్థం ప్రభు నాకు నేర్పించింది ఏంటి అని అంటే, విరవబట్టం అని అంటే ఆ అప్పం, ఆ రొట్టె రూపంలోని క్రీస్తు ప్రభు మారిపోయాడు. అదృశ్యముగా ఆయన శారీరకంగా కనిపించలేదేమో కానీ ఆ విరవబడినటువంటి ఈ రొట్టెలోని ప్రభు ఉన్నాడు అనేది ఒక గుర్తు అన్నమాట. అందుకే ఆ రోజు ఎప్పుడైతే వాక్యం మీరు చదివితే ఒకళ్ళు చదివిస్తే గుర్తు, ఇప్పుడు చదివింది ఒకసారి చదువుకోండి. ఎప్పుడైతే రొట్టె విరవబడిందో పూర్తిగా, ఎప్పుడు ఇట్లా ఒక్కసారి విరవబడింది, వాళ్ళ కనువిప్పు కలిగింది, ప్రభు మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. దాని అర్థం ఏమిటనంటే ఈ రోజు నుంచి ఆ రొట్టె, ఆ అప్ప రూపంలోని స్వయముగా క్రీస్తు ప్రభువే ఉన్నాడు. ఇప్పుడు ఆ విరవబడిన తరువాత అది అక్కడి నుంచి కంటిన్యూ చేయాల్సింది, వాళ్ళు కొనసాగించాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే శిష్యులది అని ఒక గుర్తుగా వాళ్ళకి తెలియచేశాడు ప్రభు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరుల, మన జీవితంలో కూడా బలి పూజ అని అంటే ఫాదర్ గారు ఒక్కరు ఉంటేనే పూజ కాదు. అందరం కూడా ఈ దానిలోని ఒక్కొక్క పార్టికల్ అంటాం, ఒక్కొక్క ముక్క నీతో, నీవు ఒక్కొక్క అందులో ఉన్నది ఒక్కొక్క మనం విరిచినప్పుడు ఒక్కొక్కటి వస్తుంది కదా, చిన్న చిన్న పీసెస్, అవన్నీ కూడా ఒక్కొక్కరితో సమానం. అలా అందరం కలిస్తేనే క్రీస్తు ప్రభువుకి శరీరముగా మనం ఉంటాం. ఆయన మనకు శిరస్సు, మనందరికీ తలలాగా క్రీస్తు ప్రభు ఉంటారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ ఎమ్మావు మార్గంలో ప్రభు వారికిచ్చినటువంటి దర్శనం వారి జీవితాన్ని మార్చేసి ఎక్కడికైతే పరిగెత్తారో, దేనికి వెళ్ళారో తెలియదు. ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు. ఒక్కసారి రొట్టె విరవబడిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటి? మళ్ళీ తిరిగి యెరూషలేముకి వచ్చారు. అక్కడే ఉండిపోలేదు. ఎందుకనంటే రొట్టె విరవబడింది, వాళ్ళు ఆల్రెడీ క్రీస్తు ప్రభు మాతో మేము చూసాము, మేము కలిసాము, మాట్లాడాము, మాకు వివరించాడు. అప్పుడు చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరు, అరే వాళ్ళు క్రీస్తు ప్రభు వాక్యం బోధిస్తున్నప్పుడు ఏంటి మన మనసులో ఏం కలగలేదేంటి, మన హృదయాలు ప్రజ్వరిల్లలేదేంటి అని అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మనం నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది. మన నిరుత్సాహపాత్మతో ఉన్నప్పుడు ఆ నిరుత్సాహపాత్మ మనల్ని ఏం చేస్తుందనంటే క్రీస్తు ప్రభు ఇస్తున్న ఎంత పెద్ద ఆశీర్వాదాన్ని అయినా కూడా చూడనివ్వదు మనల్ని. మన కళ్ళు పైకి పోనివ్వదు, కిందనే అమ్మో నా జీవితం ఇలాగే ఉంటుంది, నేను ఇట్లాగే ఉంటాను, నా పరిస్థితులు ఇదే కదా నా పరిస్థితులు అని అట్లాగే ఉండేలాగా చేస్తుంది. ఆ బురదలోనే మనం ఉండిపోయేలాగా బయటికి రావాలి అనే ఆలోచన కూడా లేకుండా చేస్తుంది. మడుగులో ఉన్న కప్ప కంట అదే ప్రపంచం అంట. అది అనుకుంటుందంట, ఇక లోకమంతా ఇదే మడుగు, చిన్న మడుగే అనుకుంటుందంట. అది ఉన్నదే అదే కదా, కొద్ది మడుగులోనే అది ఉంటుంది. ఇక ప్రపంచం అంటే ఇదేనేమో అనుకుంటుందంట. మనం కూడా అట్లాగే ఉంటాం. నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఇదే నా జీవితం అనుకుంటాం, నా జీవితం మారదిగా అనుకుంటాం. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నది ఏమిటనంటే నిరుత్సాహం కాదు, ఆ నిరుత్సాహపు అంధకారాన్ని పటాపంజలు చేసే
ఒక వెలుగు ఎవరనంటే క్రీస్తు జ్యోతి. అదే ఆ క్రీస్తు జ్యోతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున మనం ఈ బలి పూజలో నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభుతో కలిసి నడవాలి. ప్రభుతో కలిసి మనం ప్రయాణాన్ని కొనసాగించాలి. నీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. కొన్ని పరిస్థితుల్లో నీ జీవితం ఎట్లా ఉంటుందని అంటే, అయ్యో ఏం లేదు కదా నా జీవితంలో అన్న పరిస్థితి వస్తుంది. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో నడుస్తాడు, నీకు బోధిస్తాడు. నీకు స్వయముగా సాధారణంగా మనం ఎక్కడైనా వడకానికి వెళ్ళినప్పుడు ఫాదర్లు ఇస్తారు, నీకు వాక్యం బోధిస్తారు. అక్కడ వడకం ఫాదర్స్ ఇస్తారేమో, కానీ స్వయంగా నువ్వు ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఆయనే నీకు వాక్యాన్ని బోధిస్తాడు. ఆయనే నీకు నేర్పిస్తాడు ఎట్లా జీవితంలో ముందుకు వెళ్ళాలి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వివరిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా వివరించి చెప్తాడు ప్రభు. కనుక అది తర్వాత చివరిగా బలి పూజ. ఈ పూజ అనేది అన్నింటికీ పరిష్కారం. నీకే సమస్యలున్నా కూడా పూజలు అర్పించుకోండి. ఈ బలి పూజలోనే ప్రభువా అప్పం ఎత్తినప్పుడు, ప్రభువా నీవెత్తబడ్డావు కదా, ఇదిగో ఈ అప్పంతో పాటుగా నా సమస్యను కూడా నీకు అర్పిస్తున్నాను. ఇక ఇది నాకున్నటువంటి విన్నపం. ఈ విన్నపాన్ని ఇగో ఫాదర్ గారు అప్పం ఎత్తారు కదా, ఈ అప్పంతో పాటుగా అది అప్పం నీ శరీరం కదా ప్రభువా, ఇదిగో ఆ శరీరంతో పాటు నీతో పాటు ఇగో నా విన్నపాన్ని కూడా నీకు అర్పిస్తున్నానని నువ్వు కూడా ప్రార్థించుకోవాలి. అలా మన కుటుంబంలో బలి పూజ ఒక పరిష్కారముగా ఉంటుంది. ఈ ఉద్దేశం కొరకు ఈ బలి పూజలో మనందరము కూడా ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును ప్రియ సహోదరి జీవితం నీ వసగిన వారినే నీ కొరకే అంకితం. ఇది పేదవారి హృదయార్పణం. నీ వసగిన వారినే నీ కొరకే అంకితం. ఇది పేదవారి హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. బంగారమును వెండి కన్నను మేలై. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగ్గినట్లు ప్రార్థింపము. ఓ ప్రభు, ఆనందభరితమైన నీ శ్రీసభ అర్పణలను స్వీకరింపము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని
పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునరుజ్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడి.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలుచు నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల ఆంటనీ, నల్గొండ మేత్రాసన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈ రోజున ప్రభువా, బలి పూజలు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించుము. ఉత్థాన మగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన రక్షకుడు మనకు నేర్పించినటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన మనం కూడా రెండు చేతులు చాపి జపిస్తూ ఉండగా, ప్రభువా, ఎమ్మవు మార్గంలో ఇద్దరు శిష్యులతో నడిచినట్లుగా నాతో నడవండి, నా కుటుంబంతో నడవండి, నాకు వాళ్ళకు బోధించినట్లుగా నాకు కూడా బోధించండి. మా హృదయాలను కూడా తెరవండి, మా హృదయాలు కూడా ప్రభువా ప్రజ్వరిల్లాలి. ప్రభువా, మా కొరకు మరణించిన నీవు మా కొరకు తిరిగి లేచావు కదా ప్రభువా, నీవు మాతో కలిసి నివాసం ఉండనని పరలోక ప్రార్థన భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. రొట్టెను త్రుంచినప్పుడు వారు యేసు ప్రభును గుర్తించిరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీవు తాన మహిమలో భాగము పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో క్రీస్తు ప్రభుతో కలిసి జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరు